This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎల్ఐసిలో చేసే పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 41,000కి పైగా జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ సెలెక్ట్ అయ్యాక కూడా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందొచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఇంటి నుంచే చేసే పోస్టల్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. 10th క్లాస్ పాస్ అయితే చాలు, మినిమం 18 నుంచి మ్యాక్సిమం 60 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఎల్ఐసి నుంచి అయితే హౌసింగ్ ఫైనాన్షియల్ లిమిటెడ్ వాళ్ళు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్షియల్ లిమిటెడ్ వాళ్ళ నుంచి అయితే వచ్చిందనమాట. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్షియల్ లిమిటెడ్ అనమాట. సో ఇందులో పర్మనెంట్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలని కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. నెక్స్ట్ ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ రోల్స్ కోసం. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఇందులో 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నవి, ఏ కేటగిరీకి ఎంత శాలరీ వస్తుంది, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్ అయితే ప్రతి ఒక్కరికి 1st April 2026 కల్లా మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా మీకు బిట్వీన్ బోర్న్ డేట్స్ కూడా ఇచ్చారు. 2nd April 1996 నుంచి 1st April 2005 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇందులో 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్, అంటే సిటీస్ని బట్టి మీకు కేటగిరీని డివైడ్ చేస్తారు. అంటే కొంచెం ఎక్కువ టాప్ సిటీస్లో పడితే మీకు ఎక్కువ శాలరీ వస్తుంది, కొంచెం లో సిటీస్లో పడితే అంటే XYZ ఉంటాయి కదా, ఆ వాటిని బేస్ చేసుకొని మీకు శాలరీ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో కేటగిరీ 1 మీకు బేసిక్ పే అన్ని వాటికి సేమ్ ఉన్నాయి. కేటగిరీ 1 2 3కి బేసిక్ పే సేమ్ ఉన్నాయి, కానీ మంత్లీ CTC మీకు డిఫరెన్స్ ఉంటుంది. కేటగిరీ 3 వాటికి అయితే 38,709, కేటగిరీ 2కి సెలెక్ట్ అయితేనేమో 39,909, కేటగిరీ 1కి సెలెక్ట్ అయితేనేమో 41,509. ఇలా కేటగిరీ అంటే మీరు సెలెక్ట్ అయిన మీరు పోస్టింగ్ పొందే సిటీని బట్టి మీకు శాలరీ అనేది కూడా వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మాత్రం ఏదో ఒక డిగ్రీ పూర్తి చేస్తే చాలు. విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్ వచ్చి మీరు 1st April 2026 కల్లా ఏ డిగ్రీ కంప్లీట్ అయినా మీరు ఎలిజిబుల్ ఉంటారు. ఆ డిగ్రీ కూడా మీకు ఫుల్ టైమ్గా కంప్లీట్ చేసి ఉండాలి. పార్ట్ టైమ్గా డిస్టెన్స్లో కరస్పాండెన్స్లో చేస్తే నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. దాంతోపాటు మీకు ఈ కంప్యూటర్ లిటరసీకి సంబంధించి కూడా నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ కంపల్సరీ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో అడగలేదు. ఒకవేళ మీకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా డిగ్రీ ఉంటే మాత్రం వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లోనే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. మ్యాక్సిమం మాత్రం మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు. సో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, లాజికల్ రీజనింగ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్, ప్రతి టాపిక్ నుంచి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుంది. 120 minutes టైం ఇస్తారు, అంటే మీకు 2 hours టైం అయితే ఇస్తారు.
ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 0.25 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే ఒక మార్క్ ఇస్తారు, కానీ 4 తప్పు పెడితే ఒక మార్క్ కట్ చేస్తారు. అంటే 1/4 నెగిటివ్ ఉంటుంది. సో కంపల్సరీ మీరు తెలిసినవే అటెంప్ట్ చేయడానికి అయితే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. తర్వాత మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు అప్లికేషన్ అనేది 16th ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 30th ఏప్రిల్ 2026 వరకే ఉంది. సో మీకు టైం ఎక్కువగా అయితే లేదు కాబట్టి 14 డేస్ అలా ఉంది కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. మీకు ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి టెంటేటివ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కండక్ట్ చేస్తామని చెప్పి. ఇది ఎగ్జామ్కి ఒక 7 to 10 days బిఫోర్ మీకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేస్తూ ఉండి డౌన్లోడ్ చేసుకొని మీరు మీ నియర్ బై ఎక్కడ సెంటర్ పెట్టుకుంటే మీకు అక్కడే ఎగ్జామ్ కండక్ట్ చేసి మన ఓన్ స్టేట్లోనే సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇస్తారు. కాబట్టి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా ఉంటుంది. ఎంత అంటే 800 ఉంటుంది. దాంతోపాటు 18% GST కూడా ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇది అఫీషియల్గా LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినా మీకు డైరెక్ట్ అప్లై లింక్ వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను. మీరు దానిపైన క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ అప్లై లింక్ ఓపెన్ అవుతుంది. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. అందులో మీ ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ నోటిఫికేషన్ PDFలో ఉంటాయి. అంటే ఏది ఏ సైజ్లో ఉండాలని చెప్పి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లో ఏం రాయాలని చెప్పి కూడా ప్రతిదీ వీళ్ళ నోటిఫికేషన్ PDFలో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో PDF ఉంటుంది. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు అప్లికేషన్ అప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సో దాని తర్వాత అవన్నీ అప్లోడ్ చేశాక ప్రివ్యూ చేసుకోవాలి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టా లేదా ప్రివ్యూ చేసుకొని మీరు లాస్ట్కి పేమెంట్ వస్తుంది, దానికి సంబంధించి అది కూడా చేసేసి లాస్ట్కి సబ్మిట్ చేశాక మాత్రం మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లు ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. IBPS ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. LICలోనే హౌసింగ్ ఫైనాన్షియల్ లిమిటెడ్లోనే వేకెన్సీస్ కానీ మీకు IBPS సైట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ కూడా వస్తాయి. చూసుకున్నాక కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేని వారు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన మీరు క్లిక్ చేశారంటే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదు మీకు అకౌంట్ లేదనుకో రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాని తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత మొత్తం ప్రివ్యూ చేసుకోవాలి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అని కరెక్టా లేదా ఒకసారి ప్రివ్యూ చేసుకొని లాస్ట్కి అప్లోడ్ దగ్గర మీ ఫోటో లాస్ట్కి ఇక్కడేమో ఫోటో అండ్ సిగ్నేచర్, ఇక్కడేమో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వస్తుంది. అది కూడా చేసేసి లాస్ట్కి పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఈ జూన్ ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన LIC హౌసింగ్ ఫైనాన్షియల్ లిమిటెడ్ వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఏ స్టేట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ PDF ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.